హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా డ్రెస్ ని, న్యూ ట్రెండింగ్ ఫ్రాక్ అండి. ఫ్రంట్ ఆలియా కట్ మోడల్ లో ఇలా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది. ఈ డ్రెస్ వచ్చి 9 to 10 years గర్ల్స్ కి అయితే సరిపోద్ది. సో ఇది వచ్చి 5 meters సారీ అన్నమాట. లైనింగ్ వచ్చి ఒక 3 meters వరకు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే ఇలా బిగ్ బోర్డర్స్ ఉంటే తీసుకోండి, మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. పొడవు వచ్చి 12 inches తీసుకోండి. అలాగే విడత వచ్చి చూడండి, బాడీ విడత వచ్చి మనకి 7.5, ఒక 2 inches ఎక్స్ట్రా తీసుకోండి. ఇది వచ్చి చెస్ట్ లూజ్, మొత్తం బాడీ అంతా సరిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా నెక్ షోల్డర్ విడత కలిపి మనకి 5 inches. సో ఇదే 5 inches మనం ఈ చంక డౌన్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా షోల్డర్ అలాగే నెక్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే మనం చంక డౌన్ కోసం అయితే కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలి. అలాగైతేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ అయితే తీసుకోవాలి. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇదే మెజర్మెంట్తో స్టిచ్చింగ్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ విడత వచ్చి మనకి 2.35 అనమాట, అంటే 2.5కి తక్కువ. అదే 12 years పై పిల్లలందరికి కూడా 2.5 అయితే తీసుకోండి. ఇక్కడ నెక్ బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ నెక్ కట్ చేద్దాం కాబట్టి 3 inches మార్కింగ్ చేసుకుని రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి మనం చూడండి, నేను అయితే 2 ఒకేసారి తీస్తున్నాను. మీకు లేదనుకుంటే డివైడ్ చేసుకునే తీసుకోవచ్చు. చూడండి, నెక్ పొడవు వచ్చి మనకి 4 inches తీసుకోండి. దీన్ని వీ నెక్ అయితే కట్ చేసుకుందాము. అందుకనే వీ నెక్ అయితే ఇలా చూడండి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి ఆ పాయింట్ దగ్గర క్రాస్గా పెట్టి వీ నెక్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ చంక రౌండ్ అయితే కట్ చేసేద్దాము. చూడండి, చాలా ఈజీగా అయితే కుట్టేయచ్చండి. ఒక 10 minutes చాలు అనమాట. ఈ వీడియో చాలా క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వడం కోసం నేను 2 కూడా డివైడ్ చేసి అయితే కట్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా. ఎప్పుడైనా సరే మీరు కట్ చేసుకోవాలనుకుంటే చంక రౌండ్ అనేది కామన్ అనమాట, బ్యాక్ ఫ్రంట్ని. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా ఉంటాయి కాబట్టి సో డివైడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే మనం ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కింద వైపు నుంచి 3 inchesకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ సైడ్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం చూసారా, 2 inchesకి అక్కడైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూస్తున్న విధంగా క్రాస్గా ఆ చివరికి అనమాట ఇలా క్రాస్గా టేప్ పెట్టి మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి ఆలియా కట్ మోడల్లో వస్తుందని చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా ఇదే మోడల్లో కట్ చేసుకోవాలి, ఇదే మెజర్మెంట్తో పిల్లలకైతే. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవడమే. ఇంకొక మీకు టిక్ చెప్పాలి, మనం ఎప్పుడైనా సరే నెక్స్ కట్ చేసేటప్పుడు పై వైపున 1/4 inch గ్యాప్ ఉంచి ఆ తర్వాత నెక్స్ అనేవి కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ మెయిన్ క్లాత్ పై పెట్టి అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్స్ అనేవి విడత అనేది ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మెడ అనేది పెద్దగా సాగిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా కట్ చేసుకుంటే మీరు అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవడమేనండి. ఈ కింద బార్డర్ దగ్గర కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/4 inch వరకు గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే ఇది మన ఆలియా కట్ మోడల్లో మనం బెల్ట్ లా వేస్తాం కదా. సో అందుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి పక్కని. అలాగే సేమ్ ఫ్రంట్ నెక్ను కూడా వేసి మనం కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం అయితే మనం మెజర్మెంట్ అయితే కట్ చేసుకుందాము. సారీ ఉంది కదా, మీకు కరెక్ట్గా 5 meters అయితే సరిపోద్దండి. లేదు అనుకుంటే ఫుల్ సారీ 6 meters యూజ్ చేసుకున్నా పర్వాలేదు, ఫ్రిల్స్ అనేవి కొంచెం దగ్గరగా వస్తాయి. ఈ సారీని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్. సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్, బాటమ్ మెజర్మెంట్ వచ్చి 29 inches, అంటే ఫుల్ మెజర్మెంట్ తీసుకుని అది బాడీ పార్ట్ తీసుగా మిగిలిన మెజర్మెంట్ కింద డ్రా చేసుకోవాలి. మీరు పాప ఫ్రాక్ ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటే ఇలాగైతే, అంటే చిన్నగా అయిపోద్ది వెంటనే అనుకుంటేలాగైతే మనం ఒక 3 inchesకి మార్కింగ్ చేసుకుని కింద వైపున లోపలికి ఫోల్డింగ్ చేసుకోవచ్చు, అంటే ఫిల్ట్ కోసం అనమాట. సో దీనికి వచ్చి నేను ఫిల్ట్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 3 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ డివైడ్ చేసుకోండి క్లాత్, ఎందుకంటే సపరేట్గా మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసి ముందు స్టిచ్చింగ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇలాగే చూడండి, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఇలా రివర్స్ చేసుకోవాలి. మనం పై వైపున ఒకటే రివర్స్ చేసుకున్నాం, కిందంతా ఓపెన్ ఉంటుంది కదా. మరి ఆలియా కట్కి కింద వైపు కూడా క్లోజ్ ఉండాలి కాబట్టి మనం ఇలా ఫిల్ట్ అయితే వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేసి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందు బార్డర్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం కదా. సో బార్డర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుందామంటే చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ షేప్ ద్వారా మనం జాయిన్ చేయాలి. చూడండి, చాలా మంది చేసిన మిస్టేక్ నేను చూపిస్తున్నాను.
ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసి వీ నెక్ వచ్చేసింది కదా అని చెప్పి మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేస్తాం. ఇది చాలా రాంగ్ అండి. ఎప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేయకూడదు. క్లాత్ని ఇలా 2 ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ బార్డర్ని ఇలా 2 ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ముందు కింద నుంచి పైకి మనం క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇలా వీ కర్వ్ అయితే వచ్చేస్తుంది కదా. సో అలాగే ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత పై వైపున స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అదే వీ షేప్లో వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కూర్చుందో. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ముందు మిడిల్లో స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అయితే స్టిచ్ చేయండి, ఎందుకంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీని కిందకి ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. సో నేను ముందే చెప్పాను మీకు, కింద వైపున ఒక 3 ఇంచెస్ ఉంచుకుందాం ఫోల్డింగ్ కోసం. సో మరి అది ఫోల్డింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్ చేసి లోపలికి. ఫోల్డింగ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రిల్స్ అన్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి. నేనైతే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా లైనింగ్ సన్సిల్క్ లైనింగ్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ముందే నేను రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసుకుందాము. చూడండి, మిడిల్లో ఉండేలా చూసుకున్న మిడిల్లో పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉండాలి. అప్పుడు మనకి క్రాస్ ఏమవుతుంది, కింద వైపు వస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే మీరు స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ సెట్ చేసుకోండి. గుండు పిన్నులు ఉంటాయి కదా, దాన్ని సెట్ చేసుకున్నారంటే ఈజీ అవుతుంది. ఫ్రిల్స్ అన్ని కూడా నీట్గా పెట్టి. ఒకవేళ మాకు కష్టం అవుతుంది అక్క ఎలాగంటే చూడండి, కింద వైపున ఫ్రిల్స్ ఇంకొక ఫ్రిల్ లేయర్ పెట్టి నేను స్టిచ్చింగ్ చేశాను అంటే కదలకుండా ఉంటుందని. ఇది మీకు ఈజీ అవుతుందని మళ్ళీ ఇంకొకలా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు మధ్యలో పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసుకున్నారనుకోండి, కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చి మనం 2 ఫోల్డ్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. సో చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ ఇచ్చుకుంటేనే బెటర్, ఎందుకంటే వాళ్ళకి అసలు వేసుకోవడం ఇబ్బంది అవుద్ది కదా. వేసుకోవడం కంటే మనం వేసినప్పుడైనా సరే ఇప్పుడు చేతులు అయ్యి నొప్పి పెట్టడం అయ్యి అవుతుంది కాబట్టి ఇలా హుక్స్ ఇచ్చుకున్నారనుకోండి, ఈజీగా అయితే ఫ్రాక్ వేసుకోవచ్చు. సో 1 సైడ్ ఇలా మనం తాళ్ళు వేసుకోవడం కోసం పై వైపు స్టిచ్ చేసుకోండి. అలాగే ఇంకొక 1 సైడ్ మనం హుక్స్ వేసుకోవడం కోసం లోపల వైపు ఫోల్డింగ్ వెళ్తుంది, అంతేనండి. సో చూసారు కదా, ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి ఈక్వల్గా పెట్టి ఇలా కింద వైపు అయితే కుట్టే వేసుకోండి కదలకుండా. ముందుగా ఆల్రెడీ ఫ్రిల్ సెట్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. లైనింగ్ 2 కలిపి చేస్తున్నాను. మనం ఇలా ఫ్రంట్ అయితే స్టిచ్ చేసాం కదా, దీన్ని రివర్స్ చేసి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది చూసారా, ఇక్కడ క్రాస్ వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని మనం తర్వాత దీనికి ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనుకుంటే ఫోల్డింగ్ చేసి గుచ్చుకోకుండా ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ ఎట్టి. చూడండి ఇలా కట్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చి బార్డర్ మిగులుతుంది కదా, దాన్నే స్టిచ్చింగ్ చేయండి. హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు, ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది కదా షార్ట్ హ్యాండ్స్. ఇలా లోతు తీసుకున్న తర్వాత దీన్ని మన ఫ్రంట్ వైపు చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తాం కదా. మనం బ్యాక్ సైడ్ డోరీస్ అయితే కట్టుకుంటాం కదా పిల్లలకి. సో దానికోసము మనం బాటమ్ పార్ట్ కట్ చేయగా పైన క్లాత్ అయితే మిగులుతుంది కదా బార్డర్, ఆ బార్డర్ అయితే యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇలా ఎంత పెద్ద బార్డర్ ఉన్నా అంత పెద్ద బార్డర్ తీసుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే బ్యాక్ సైడ్ కట్టుకున్న బౌలా కడితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, బాగుంటుంది స్టైలిష్గా. ఇక్కడ నేను బార్డర్ ఎంత మిగిలిందో అంతా కట్ చేసుకుంటున్నాను. దీన్ని 2 ఫోల్డ్ అయితే చేశాను. ఇక్కడ ఇలా వీ నెక్ టైప్లో మనం ఇలా డ్రా చేసుకుని చూడండి, ఇలా వీ నెక్ టైప్లో డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ కూడా మీకు అర్థం అవడం కోసం స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తున్నాను. సో ఇలా వీలాగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోండి, 2 సైడ్స్ కూడా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవడమేనండి. ఇలా 2 కూడా స్టిచ్చింగ్ చేసుకుని డ్రెస్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చూడండి, కింద పైన జాయింట్ ఉంటుంది కదా, దానికి మిడిల్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవడమే 2 సైడ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని మనం జాయిన్ చేసుకోవడమే మెజర్మెంట్ ప్రకారంగా. తర్వాత మీరు ఐరన్ కావాలంటే ఐరన్ కూడా ఇచ్చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి న్యూ ట్రెండింగ్ ఫ్రాక్స్ చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఏంటంటే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటాను, బై బాయ్.